హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ గూడా గత 5 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఇప్పటికే 14 సార్లు పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్‌గా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే టీజర్‌కి, ట్రైలర్‌కి ఫ్యాన్స్ అందరూ గూడా ఒక బ్లాక్ బస్టర్ రేంజ్‌లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకి సెన్సార్ రివ్యూ గూడా లీక్ అయినట్టు తెలుస్తుంది. అయితే సినిమా ఎలా ఉండబోతుంది? హైలైట్స్ ఏంటి? ఇవన్నీ కూడా కొంచెం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? నిన్న సెన్సార్ అయింది. సెన్సార్‌లో యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే అందరూ చూడొచ్చనమాట. సో, 2 గంటల 42 నిమిషాల 30 సెకండ్లు. అంటే మామూలుగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ గూడా దాదాపు 3 గంటలు ఉంటాయని రీసెంట్‌గా వచ్చిన 'కుబేరా' గాని, 'కన్నప్ప' గాని ఇవన్నీ గూడా 3 గంటలున్నాయి. కాబట్టి 3 గంటలు ఉంటే సినిమాకి ఇబ్బందని జెప్పి మేకర్స్ తెలివిగా 2 గంటల 42 నిమిషాలకు ఫిక్స్ చేశారు. సో, అదొక మంచి పరిణామం. అయితే ఆహ్, దీని సెన్సార్ రివ్యూ అంటే సెన్సార్ బోర్డ్ మెంబర్స్ చూసారు కాబట్టి అక్కడి నుంచి లీక్ అయింది ఒక రివ్యూ. అదేందని చెప్పుకునే ముందు 2, 3 ఇంపార్టెంట్ విషయాల గురించి చెప్పుకొని దాని తర్వాత నేను రివ్యూకొస్తాను. ఆహ్, బేసిక్‌గా ఏందంటే సెప్టెంబర్ 2020లో ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత కరోనా దీనివల్ల పోస్ట్‌పోన్ అయింది. దాని తర్వాత పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడం. ఇదేందంటే మామూలుగా ఆయన ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా గూడా 20 రోజుల కంటే డేట్లు ఇవ్వట్లేదు. అలాంటి ప్లానే జేసుకుంటున్నాడు. ఇదొక్కటే డిఫరెంట్ సబ్జెక్టు. డేట్స్ ఎక్కువ డిమాండ్ చేసే సబ్జెక్టు. పైగా డైరెక్టర్ క్రిస్ గూడా ఇంతకాలం దీని మీద పని చేయలేక ఆయన ఎళ్ళిపోయి వేరే సినిమాలు తీసుకున్నాడు. సో, ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ కొడుకు ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యాడు. సో, మొత్తానికి ఫినిష్ అయింది. సెన్సార్ గూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ విషయం ఏందంటే దీంట్లో ఆహ్, ముఖ్యంగా కాస్టింగ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గాకుండా బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా చేస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుంది. నోరా ఫతేహే, తర్వాత నర్గీస్ ఫక్రీ ఆహ్, చాలామంది దీంట్లో మంచి కాస్టింగ్ అయితే ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆహ్, ఒక పాన్ ఇండియా సినిమాకి సరిపోయే విధంగా అన్ని భాషల కాస్టింగ్‌ని దీంట్లో పెట్టలేదని చెప్పొచ్చు. కొద్దిగా సత్యరాజ్ తమిళ్‌లో అతను పెట్టారు. హిందీలో బాబీ డియోల్‌ని పెట్టారు తప్ప మిగతా ఏం పెట్టలేదు. ఇది మొత్తంగా 5 భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. సౌత్ ఇండియాలో ఉండే ప్రధానమైన 4 భాషలు హిందీ. సో, ఓకే. ఆహ్, ఇది కాకుండా ఆహ్, క్రూ విషయానికొస్తే జ్యోతికృష్ణ డైరెక్టర్ అయితే 'ఎంఎం కీరవాణి' దీనికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇలాంటి సినిమాలకి 'ఎంఎం కీరవాణి' పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడు. అట్లాగే జ్ఞానశేఖర్ కెమెరా అంటే క్రిస్ ఉన్నప్పుడు జ్ఞానశేఖర్ ఆయన పర్మనెంట్ కెమెరామెన్ ఆయన పెట్టుకున్నాడు. క్రిస్ వెళ్ళిపోయినాక మనోజ్ పరమహంస ఆయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఇవాళ ఉన్నోళ్ళలో ఆయన పెట్టుకున్నాడు. సాయి మాధవ్ బుర్రా ఆయన క్రిస్‌కి పర్మనెంట్ రైటరు మనందరికీ తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలకు పర్ఫెక్ట్ రైటరు. ఆయన పెట్టుకున్నారు. ఆహ్, ఆహ్, దీని మీద వివాదాలు కూడా మొదలైనయి. 'పండుగ సాయన్న' అనే క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని సినిమా తీశారని ఆహ్, మన బహుజన ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినోళ్ళు గొడవ చేశారు. కాకపోతే 'పండుగ సాయన్న' వచ్చి 1860 నుంచి 1900 వరకు బతికిన వ్యక్తి. అంటే 19థ్ సెంచరీ. ఇక్కడేమో ఔరంగజేబు ఉన్నాడు ఈ సినిమాలో. ఔరంగజేబు ఎప్పుడు చనిపోయాడు? 1707లో చనిపోయాడు. సో, 1860 నుంచి 1900 వరకు అంటే 1900 సంవత్సరంలో చనిపోయిన పండుగ సాయన్ని 1707లో చనిపోయిన ఔరంగజేబుతో ఎలా పోరాడతాడు? కాబట్టి అది సాధ్యం కాదు. అందువల్ల ఇది కల్పిత కథ అని వాళ్ళు కూడా చెప్పారు. ఇది హరి, హరుడు. హరి అంటే విష్ణువు, హరుడు హరించేవాడు అంటే శివుడు. సో, ఇద్దరి కాంబినేషన్‌లో చేస్తున్నాము. అందుకే మేము స్వార్డ్ వర్సస్ స్పిరిట్ అని కూడా పెట్టాము. అంటే కత్తికి, ఒక శక్తికి మధ్య యుద్ధం. సో, ఇది సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ఒక ముస్లిం రాజుకి మధ్య జరిగిన యుద్ధం అనేది వాళ్ళు ప్రకటించారు. సో, ఇదైతే ఇంకొక విశేషం ఏమంటే ఈ నెల 20వ తేదీ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. యాక్చువల్‌గా ఏందంటే ట్రైలర్ రాకముందు దీనికి పెద్ద బజ్ లేదు. ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కొంత మెల్లమెల్లగా బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో, వైజాగ్‌లో 20వ తేదీ ప్రీ రిలీజ్ ఉంది. దానికి యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్ అని ఒక వార్త వినిపిస్తుంది. దాంతో పాటు ఎట్లాగో త్రివిక్రమ ఆయనకి ఫ్రెండ్ కాబట్టి వస్తారు. అది కాకుండా రాజమౌళి చీఫ్ గెస్ట్ రాబోతున్నాడని, రాజమౌళి మార్కెటింగ్‌కి సంబంధించి కూడా గైడెన్స్ ఇస్తున్నాడని ఒక వార్తొస్తుంది. అది కూడా ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్తే.
ఇక బిజినెస్‌కి సంబంధించి దీనికి 250 కోట్లు అయిపోయింది. 5 ఏళ్లకి వడ్డీనే బోలెడు అయుంటది. అయితే సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓవరాల్‌గా 150 కోట్లు చేసిందని వార్తొస్తుంది. ఓకే. అట్లాగే ప్రైమ్ వాళ్ళు యాక్చువల్‌గా లాంగ్ బ్యాకే 75 కోట్లు ఆఫర్ చేశారని, బట్ లేట్ అయిపోవడం వల్ల వాళ్ళంత ఇవ్వలేమని చెప్తున్నారని, మొత్తానికి 65 కోట్లకి ఫినిష్ అయిందని చెప్తున్నారు. ఈ రకంగా 215 కోట్లయితే ప్రీ రిలీజ్ అయిపోయింది. కాబట్టి ఇక పెద్ద రిస్క్ అయితే లేదు. కొన్నోళ్ళకి మాత్రమే ఇది రిస్కా కాదా అనేది మనకి 24 తర్వాత తెలుస్తుంది. ఏదేమైనా ప్రొడ్యూసర్ సేఫే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా తన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని ప్రొడ్యూసర్‌కి 11 కోట్లు ఎంతో రిటర్న్ చేశాడని కూడా వార్తొస్తుంది. అట్లాగే ఆల్రెడీ టీజరు, ట్రైలర్‌లు వీళ్ళకి మంచి బజ్ వచ్చింది. అట్లాగే 'తారా తారా' తర్వాత 'ఎవరిది ఎవరిది', 'అసుర హననం' ఈ పాటలకు కూడా మంచి ఆహ్, ఈ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు త్వరలో వీళ్ళు మూవీ మేకింగ్ వీడియో ఒకటి, తర్వాత పవర్‌ఫుల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో, ఈ విశేషాలు అయినాయి గాబట్టి, ఇప్పుడు మనం రివ్యూలోకొద్దాం. ఈ సినిమా చూసిన వాళ్ళు ఏం జెప్తున్నారంటే, ఇది యునానిమస్‌గా అందరికి నచ్చింది. వాళ్ళకి నచ్చిన అంశాలు అంటే బేసిక్‌గా కథగా చెప్పుకోవాలంటే, 'హరిహర వీరమల్లు' అనే ఒక బందిపోటుంటాడు 18థ్ సెంచరీలో. ఆ బందిపోటు ఆహ్, డబ్బులున్నోళ్ళని దోచుకొని పేదలకు పంచే ఒక రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంటాడు. అతను హిందూ మతాన్ని పరిరక్షించడం కోసం, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఏమైందంటే మనకి గోల్కొండ ముట్టడంటారు. 1687లో ఔరంగజేబు గోల్కొండని ముట్టడించి వశం చేసుకున్నాడు. అప్పుడు ఇక్కడ కుతుబ్ షాహీ వంశానికి సంబంధించిన అబ్దుల్ హసన్ అనే ఒక నిజాం పరిపాలిస్తున్నాడు. ఆ నిజాంను ఓడించి దాదాపు మొత్తం 8 నెలలు పోరాటం జరుగుతుందన్నమాట. ఔరంగజేబు అంటే చివర్లో ఔరంగజేబు చేసిన తప్పుల్లో ఏందంటే బీజాపూర్ సామ్రాజ్యాన్ని, గోల్కొండని ఆక్యుపై చేసుకోవడం ఆయన చేసిన తప్పని కూడా చరిత్రకారులు చెప్తారు. అందుకని ఆ తర్వాత మొఘలుల సామ్రాజ్యం అంతరించి అంటే వీక్ అయిపోవడానికి కారణం. సో, ఏదేమైనా ఔరంగజేబు అయితే 1687లో చేసుకున్నాడు. సో, ఈ పీరియడ్‌లో ఏమైందంటే ఆహ్, మన కోహినూర్ డైమండ్. కోహి కుహ్ ఇ నూర్ అంటారు దాన్ని. అంటే మౌంటైన్ ఆఫ్ లైట్ అన్నమాట. కోహినూర్ అంటే అర్థం. హ్మ్. ఈ డైమండ్‌ని మొఘలుల నుంచి తను లాక్కోవడానికి 'హరిహర వీరమల్లు' ప్రయత్నించడమే మేజర్ సినిమా అన్నమాట. అంటే ఒక ఔరంగజేబుతో ఎట్లా ఫైట్ చేసి తను ఆ డైమండ్‌ని తీసుకొచ్చాడు అనేది బేసిక్‌గా ఫిక్షనలైజ్డ్ స్టోరీ ఇది. నిజానికి ఈ డైమండ్ శతాబ్దాలుగా ఉందని కూడా పుకారుంటది. బట్ ఇదేందంటే ఆహ్, దాదాపు 105.6 క్యారెట్ల ఆహ్, డైమండ్ ఇది. 21.12 గ్రాములుంటది. ఇది కలర్‌లెస్ గోల్డ్‌తో తయారైంది. కలర్‌లెస్ అన్నమాట ఈ డైమండ్. ఇది ఇక్కడ గోల్కొండ మైన్స్‌లో నుంచి వచ్చిందని జెప్తారు. ఇది హ్మ్. మొఘలులకెళ్ళింది. మొఘలుల నుంచి పర్షియన్ కింగ్స్‌కెళ్ళింది. పర్షియా నుంచి సిక్కు రాజులకెళ్ళింది. సిక్కు రాజుల నుంచి బ్రిటిషోళ్ళ దగ్గరికెళ్ళింది. దీన్ని తీసుకోవడానికి అందరూ ట్రై జేశారు. ఇటు ఇండియా, ఇటు పాకిస్తాను, ఇరాను, ఆఫ్ఘనిస్తాను ఇది మాకే కావాలన్నారు గానీ బ్రిటిషోళ్ళు ఇవ్వలేదు ఇప్పటికి గూడా. సో, అది ఇప్పటికి క్వీన్ మదర్స్ క్రౌన్‌లో ఉంది అన్నమాట. దాన్ని టవర్ ఆఫ్ లండన్ అని ఒక లండన్‌లో ఉండే ఒక టవర్ ఆఫ్ లండన్‌లో ఇప్పటికి కూడా అది ప్రదర్శిస్తారు. ఇది విలువ కూడా దీన్ని కొన్ని ఆహ్, లక్షల కోట్ల విలువ అంటారు. 1851లో గ్రేట్ ఎగ్జిబిషన్ జరిగింది లండన్‌లో. అప్పుడది $2,000,000 అప్పుడు 1851 అంటే 19థ్ సెంచరీలో అంత చెప్పారనమాట. ఇప్పుడు దాని విలువ ఎంతని చెప్పలేము. సో, అది హైదరాబాద్ ప్రైడ్ గాబట్టి దాన్ని ఇతను తీసుకోవడానికి చేసే మేజర్ పోరాటమే ఈ సినిమా అని జెప్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆయన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని, సినిమా గూడా వండర్‌ఫుల్‌గా వచ్చింది. ముఖ్యంగా గ్రాండ్ విజువల్స్ ఉన్నాయని జెప్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ. ఇంటర్వల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అని సెన్సార్ బోర్డ్ సభ్యులు చెప్తున్నారు. సో, ఇప్పటివరకేందంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఇటువంటి సినిమా ఆయన కెరియర్‌లో ఎప్పుడు చేయలేదు. ఒక కొత్త పవన్ కళ్యాణ్ చూస్తారు. ఒక ఎనర్జీ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడే సనాతన ధర్మానికి సంబంధించిన డైలాగ్స్ కావచ్చు, ఆ సీన్‌లంతా గూడా దీంట్లో ఉంటది. అంటే
సనాతన ధర్మము, ఒక హీరోయిజము, రొమాన్సు, చిన్న పవన్ కళ్యాణ్ యాక్టింగ్‌లో ఉండే ఒక కామిక్ టింజ్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఒక అంటే కొత్తగా ఉంటది. ఓన్లీ ఫ్యాన్స్‌కే గాకుండా అందరికి గూడా నచ్చే విధంగా ఉంటదని. దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చి పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్సు, అట్లాగే బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా చేసిన ఆయనది గాని, హ్మ్. అట్లాగే నిధి అగర్వాల్ ఇది గాని చాలా బావుంటది. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, గ్రాండ్ విజువల్స్ కానీ వండర్‌ఫుల్‌గా ఉంటాయి. అట్లాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీరవాణి వండర్‌ఫుల్‌గా ఇచ్చాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా శ్రద్ధ తీసుకొని స్త్రీలకు స్త్రీలని ఆబ్జెక్టిఫై చేసి లిరిక్స్ ఉంటే కూడా అవి తీయించేశాడు పవన్ కళ్యాణ్. స్త్రీలని మనం ఆబ్జెక్టిఫై చేయకూడదని. దాన్నేమంటారు, ఒక స్పెషల్ సాంగ్ ఉంటే, ఆ సాంగ్‌లో కూడా ఐటెమ్ సాంగ్ అంటాం కదా! ఐటెమ్ సాంగ్‌లో ఆహ్, ఆబ్జెక్టిఫై చేసే విధంగా ఉండొద్దని కూడా అంటే ఒక సనాతన ధర్మం అని చెప్పేటప్పుడు మళ్ళీ ఇలా చేయొద్దని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడంటున్నారు. ఇవన్నీ హైలైట్స్. మైనస్‌లు చెప్పే కంటే వీఎఫ్ఎక్స్ అంత ఎఫెక్టివ్‌గా లేదంటున్నారు. ఒక తోడేలు వుల్ఫ్‌తో ఏఐతో క్రియేట్ చేశారు. అదంత ఎఫెక్టివ్‌గా రాలేదు. అది ఒక్కటి కొద్దిగా మైనస్‌గా ఉందని చెప్తున్నారు. ఓకే. అట్లాగే ఇది సనాతన ధర్మం, భక్తి ఇది ఎంత మేరకు జనాలకి ఎక్కుతుందనే దాన్ని బట్టి కూడా దీని రిజల్ట్ ఆధారపడి ఉండొచ్చు అని చెప్తున్నారు. హ్మ్. నార్త్‌కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే నార్త్‌లో కూడా సనాతన ధర్మం, ఈ భక్తి అనేది బలంగా ఉంటుంది. రెండవది వాళ్ళకి ఔరంగజేబు పట్ల తీవ్రమైన వ్యతిరేకత బీజేపీ క్రియేట్ అయింది. అందుకనే షాయిజీ ఆహ్, సంభాజీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. బీజేపీ వచ్చినాక ఔరంగజేబుని ఒక పెద్ద విలన్‌గా క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. సో, ఓవరాల్‌గా ఇది గ్యారంటీగా హిట్ సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పండగ. అదే గాకుండా అందరూ గూడా ఎక్కడా గూడా ఎవరికీ బోర్ కొట్టకుండా అందరూ చాలా కాలం తర్వాత మరో పెద్ద హిట్ రాబోతుందనేది యునానిమస్‌గా సెన్సార్ బోర్డ్ సభ్యులు చెప్తున్నారు. ఓకే. థాంక్ యూ సార్.